ఎవరికైనా ఏదైనా సాయం చేస్తే మనం మర్చిపోవాలి, మనం ఇతరులకు చేసింది మర్చిపోవాలి, ఇతరులు మనకు చేసింది మనం మర్చిపోకూడదు. అర్థమైందా? ఇతరులకు మనం చేసింది మర్చిపోవాలి కానీ ఇతరులు మనకు చేసిన సహాయం మర్చిపోకూడదు. మేలుకు ప్రతిగా మేలు చేయాల్సిందే. స్తోత్రం. కీడు చేసిన వాడికి కూడా మేలు చేసేవాడే క్రైస్తవుడు. అట్లాంటిది మేలు చేసిన వాడిని మర్చిపోతే, కృతజ్ఞతను విస్మరిస్తే ఆ కుక్క కన్నా హీనుడు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. మనుషుల విషయంలో కాదు, ముఖ్యంగా నంబర్ 1 దేవుని విషయంలో మనం ఈ సంగతిని మర్చిపోకూడదు ప్రియులారా. అర్థమైందా? మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడని కొన్ని సంగతుల్లో మొట్టమొదటిది ఏమిటంటే, ఏ స్థితిలోంచి దేవుడు మనల్ని తీసుకొచ్చాడో, మనకి ఎలాంటి కృపను దేవుడు అనుగ్రహించాడో మనం మర్చిపోకూడదు. దాన్ని ఎప్పుడు భద్రం చేసుకోవాలి. మీకు సింపుల్గా అర్థం కావటానికి ఒక రాజు గారి కథ చెప్తాను. ఓ రాజు అడవికి వేటకెళ్తాడు, వేటాడటానికి. వేటకెళ్తే అతనికి మరి ఎట్లా తేడా పడిద్దో ఏమో, ఒక క్రూర మృగం అతన్ని వెంటబడి తరుముతూ ఉంటుంది. రథం దిగి పారిపోతుంటాడు. ఈలోపు అడవిలో కట్టెలు కొట్టుకోవడానికి వచ్చిన ఒక బీదవాడు ఈ రాజు ముందు పరిగెత్తడం, వెనక పులి వెంటబడటం చూస్తాడు. అరే రే, ఇతను ఎవరో ప్రమాదంలో ఉన్నాడు, అతని దగ్గర ఆయుధం కూడా లేదు, నా దగ్గర ఆయుధం ఉంది, నేను దాని మీద దాడి చేస్తానని అతడు ఏమాత్రం ఆలోచించకుండా అమాంతం ఆ రాజుకి పులికి మధ్య ప్రవేశించి ఆ గొడ్డలతో పులి మీద అలాగునే వేసేస్తాడు. దెబ్బ సరిగ్గా తగిలిద్ది, పులి పడిపోయింది. ఇంకా అలాగనే దాన్ని నరికేస్తాడు, పులి చనిపోతుంది. రాజు పరిగెత్తేవాడు ఆగి, భళ భళ, గొప్ప శౌర్యవంతుడివి నీవు అని చెప్పని అతన్ని హత్తుకుంటాడు. హత్తుకొని, ఈరోజు నా ప్రాణాలు కాపాడావు, లేకపోతే నేను తెచ్చేవాడిని, నాకు చాలా సాయం చేసావు, నాకు ప్రాణదాతవయ్యావు, నేను నీ రుణం తీర్చుకోవాలి, రా నా ఆస్థానానికి అని చెప్పని ఆ కట్టెలు కొట్టే పరిస్థితి నుంచి అతన్ని విడిపించి ఆస్థానంలో ఒక మంచి స్థానాన్ని ఇస్తాడు. స్థానాన్ని ఇస్తే ఆ స్థానాన్ని ఇతను న్యాయం చేస్తాడు. ఎవరు? ఈ కట్టెలు కొట్టుకునేవాడు. ఏదో పైన ఒక వస్త్రం, కింద ఒక మొలను కప్పుకోవటానికి ఒక వస్త్రం, 2 వస్త్రాలే కలిగి ఉంటాడు ఇతను. కటిక బీదవాడు. ఆ కట్టెలు కొట్టాలి, అమ్మాలి, తెచ్చుకోవాలి, తినాలి. రాజు తీసుకెళ్ళి అతన్ని తన ఆస్థానంలో ఒక మంచి స్థానాన్ని ఇస్తే ఆ స్థానానికి అతను న్యాయం చేస్తాడు. తర్వాత అతని స్థానం ఇంకా పెంచుతాడు, దానికి న్యాయం చేస్తాడు. చివరికి ఇంకొక స్థాయి ఇస్తాడు, దానికి న్యాయం చేస్తాడు. చివరికి తన ధనాగారం అంతటి మీద అతన్ని నియమిస్తాడు. ఎందుకంటే అతని నమ్మకత్వం చూసి. కట్టెలు కొట్టుకునేవాడు, గోచి పెట్టుకొని బతికే వీడు ఏమిట్రా ఇంత మొనగాడైపోతున్నాడని అందులో ఉన్న వాళ్ళ కొంతమందికి అసూయ కలిగింది. వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు తప్పులు ఏడబడదామా అని వెతుకుతుంటారు. ఎక్కడ దొరకదు. ఎందుకంటే తనకు అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తుంటాడు. ఎక్కడ దొరుకుతాడా అని కనిపెడతా ఉంటే దానియేలుని కూడా అంతే కనిపెట్టారు. దానియేలుని కూడా అలాగే ఇతన్ని కనిపెడితే ఇతను ఏం చేస్తున్నాడంటే, ధనాగారం తాళపు చెవి ఇతని దగ్గరికి ఇవ్వబడింది. మరి ధనాగారం మీద అధిపతి కదా, కాబట్టి అందులో సొమ్ము పెట్టడం, సొమ్ము తీయటం, ఖర్చులకు వాడటం, మళ్ళా వచ్చిన దాన్ని రాబడిని అందులో భద్రం చేయటం, ఈ సెక్షన్ అంతా అవుతుంది. ఎవరిది? ఈ కట్టెలు కొట్టుకునేవాడిది. సరే, రోజు ఒక టైంలో ఏం చేస్తున్నాడంటే, తాళం చెవులు ఇతని దగ్గర ఉంటాయి, మరొక సెట్టు రాజు దగ్గర ఉంటుంది. ఆ ధనాగారానికి రహస్యపు మార్గం ఒకటి ఉంటుంది. అది రాజుకు మాత్రమే తెలిసి, ఎవడికి తెలియదు. ఆఖరికి ఇతనికి కూడా తెలియదు. ఇది రహస్యపు మార్గం. ఆ రహస్యపు మార్గం, దానికి చెందిన తాళపు చెవి రాజుకు ఒక్కడికే తెలుసు. ఈడేం చేశాడంటే, ఈ కట్టెలు కొట్టుకునేవాడు ధనాగారం అంతటి మీద అధిపతి అయ్యాడు కదా, ఇతని తప్పులు వెతకడానికి రోజు వాళ్ళు కనిపెడతా ఉంటారు. ఏది చిక్కదు ఇతని దగ్గర లోపం. వాళ్ళు ఎతుకుతూ ఉంటే ఒకరోజు ఒకటి క్యాచ్ అయింది. ఏంటంటే, ధనాగారంలోకి వెళ్తాడు, లోపల ఏం చేస్తాడో తెలీదు, ఒక గంట గడుపుతాడు.
అంతసేపు అందులో ఉండాల్సిన అవసరమే లేదు. వెళ్ళటం, ఏదన్నా సొమ్ము ఉంటే అందులో పెట్టడం, బయటకు వచ్చి లాక్ చేసేయటం, అంతే కదండి. డబ్బులు పెట్టే కదా ఎంత సమయం ఉంటాం? పైసలు ఉంటే పెట్టి వస్తాం అంతవరకే, లేదు అవసరమైతే తెచ్చుకుంటాం అంతే. అంతేగాని అక్కడే గంట సేపు గడపంగా ఏం చేస్తాం ఆడ? వీళ్ళకి డౌట్ వచ్చింది, ఏం చేస్తున్నాడు ఈ లోపల పోయి. పోతున్నాడు, గంట సేపు ఉంటున్నాడు, మళ్ళీ బయటకు వచ్చి లాక్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు లోపల? మొత్తానికి ఏదో ముసుగు జరుగుతుంది, ధనం ఏదో చోరీ అవుతుంది, లోపల ఏదో గుట్టు వ్యవహారం చేస్తున్నాడు. ఈ కేసు పెడదాం ఇతని మీద అని చెప్పని ఒక నేరారోపణ తీసుకొని రాజు దగ్గరికి వెళ్తారు. కట్టెలు కొట్టుకునేవాడు గోచిగాడిని తీసుకొచ్చి ధనాగారం మీద పెడితే ఇంతే జరిగిద్ది. ఆ రోజు అందులోకి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియదు మహారాజా. మన సొమ్ము ఏమవుతుందో ఏం సంగతో లోపల ఏదో మొత్తానికి చోరీ జరుగుతున్నట్టుంది. పోయినోడు గంటన్నర, ఒక్కోసారి 2 గంటలు కూడా గడుపుతున్నాడు. ఇదేదో మీ కొంప మునిగేటట్టుంది, జాగ్రత్తగా చూసుకోండి అని ఒక సమాచారం ఇచ్చారు. సరే, రాజు అబ్జర్వ్ చేశాడు. ఈసారి ఆడు వెళ్ళినప్పుడు నాకు చెప్పండి అన్నాడు. మరుసటి రోజు అతను వెళ్ళాడు, ఆ టైం ప్రకారం అతను వెళ్ళాడు. ఆ లోపల ఉన్నాడు, ఒక గంటన్నర గడిపాడు. చివరికి బయటకు వస్తున్నాడు. రాజుకు ఆశ్చర్యం కలిగి, గంటన్నర ఏం చేస్తున్నాడు లోపల? సొమ్ము తీసుకెళ్ళాడు, పెట్టాడు, వచ్చేసేయాలి బయటికి. రాకుండా లోపల ఏం చేస్తున్నాడని డౌట్ వచ్చింది. వీడి సంగతి కనిపెట్టాలని చెప్పని నేను ఏదో కట్టెలు కొట్టుకునేవాడు ఏదో నాకు ప్రాణభిక్ష పెట్టాడు, కాపాడాడు అని చెప్పిన కృతజ్ఞతగా నేను వీడికి ఏదో మేలు చేస్తే వీడి ధనాగారంలోకి పోయి ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు అని చెప్పని డైరెక్ట్గా శిక్షించకూడదు, తెలుసుకొని శిక్షిద్దాం, దాన్ని 2వ ద్వారం నాకు తెలుసు కదా అని చెప్పని ఆ తాళ్ళని తీసుకొని ఆ మరుసటి రోజు ఇతను వచ్చే టయానికి ఇతనికంటే ముందు ఆ ద్వారం గుండా వచ్చి ఆ ధనాగారంలో ఉండేటువంటి ఆ ధన సంబంధమైన ఆ పాత్రలు ఉంటాయి కదా, ఆ పాత్రల చాటున కూర్చున్నాడు రాజు. వీడు ఏం చేస్తాడు లోపల చూద్దామని. ఈ లోపలికి వచ్చి చుట్టూ చూస్తున్నాడు. ఇక ఆ బయట చుట్టూ చూసి డోర్ లాగాడు. డోర్ లాగి లోపలికి వెళ్ళి ఆ డోర్ లాక్ చేసుకున్నాడు. లాక్ చేసుకుని లోపల మళ్ళా చుట్టూ అబ్జర్వ్ చేశాడు. ఏం సప్పుడు లేదు. రైట్. ఇంకప్పుడు ఒక బాక్స్ దగ్గరికి వెళ్ళాడు, పెట్టె దగ్గరికి. పెట్టె దగ్గరికి వెళ్ళి తన ఒంటి మీద బట్టలు ఇప్పుతున్నాడు. పెట్టె దగ్గరికి వెళ్ళి తనకి మరి ధనాగారం అంతటి మీద అధిపతి అంటే దానికి తగ్గ వస్త్రాలు ఉంటాయిగా, విలువైన వస్త్రాలు ఉంటాయి కదా, ఆ వస్త్రాలను ఇప్పేస్తున్నాడు. ఈడేందిరా బట్టలు ఇప్పుతున్నాడు అని చెప్పిన అతను ఆ చాటుగా చూస్తున్నాడు. బట్టలు శుభ్రంగా ఇప్పేసి ఆ పెట్టె ఓపెన్ చేశాడు. పెట్టె ఓపెన్ చేస్తే అతను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకునేటప్పుడు ఏ బట్టలైతే వేసుకునేవాడో ఆ బట్టలు అందులో ఉన్నాయి. ఆ బట్టలు తీసి 5 అడుక్కుంటున్నాడు. ఆ పైన వేసుకునేది, ఆ మొల చుట్టూ కట్టుకొని అందులో నుంచి ఆ పాత గొడ్డలు తీసుకొని ఏదో ఆ కట్టెలు కొట్టేటప్పుడు వాడాడే గొడ్డలి అది భుజాన్ని పెట్టుకొని ఇక అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంకేం చేయట్లే. రాజుకు ఆశ్చర్యం కలిగింది. ఈయన్ని నేను కట్టెలు కొట్టుకుని ఆ గోచి బతుకు నుంచి కాపాడి మంచి స్థానం ఇచ్చి మంచి జాబ్ ఇచ్చి నా ధనాగారం అంతటి మీద అధిపతిగా చేసి విలువైన బట్టలు ఇస్తే ఇంత పెద్ద ఆధిక్యతను వదిలిపెట్టి బుద్ధి బానిచ్చుకున్నాడు కాదు. ఆ దరిద్రపై వేసుకొని ఆ గొడవలు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. వీడు చాదస్తపొడిలాగా ఉన్నాడు. చ ఇలాంటి వాళ్ళని తెచ్చి ఇలా చేస్తే ఇంతే అవుతుంది అని చెప్పని రాజు ఇక ఉండబట్టలేక ఎంతసేపు తిరుగుతాడో చూశాడు. ఈ గంటన్నర తిరిగాడు. తిరిగి మళ్ళా ఈ ఓడదీసి అవి వేసుకొని లోపల ఈ సర్దుతున్నాడు భద్రంగా, ఏదో అమూల్యమైన ఆభరణాలలాగా సర్దుతూ ఉంటే రాజుకు మండిపోయి, ఏంటయ్యా నువ్వు చేసేదని లేచాడు. మహారాజా మీరా అంతా చూసేశారా అన్నాడు. అంతా చూసేది ఏంది, అంతా చూసేనేంది, నువ్వు చేసే పని ఏంది, పిచ్చి పని. ఏదో నీకు ఆ దరిద్ర బ్రతుకు తీసేసి నేను మంచి జీవితం ఇస్తుంది. ఇంత మంచి జీవితాన్ని నువ్వు ఆనందించకుండా ఆ దరిద్ర బ్రతుకునే నువ్వు కోరుకుంటాను నాకు అర్థమైపోయింది.
మళ్ళా నువ్వు ఆ పాతగిలింద బట్టలు ధరించే అవసరం ఏముంది? నీకు అందులోనే మజా ఉందా? అయితే నాకు చెప్పేది ఉండే, పంపించేద్దును. నీకు ఇచ్చిన ఆధిక్యతను పక్కన పెట్టేసి నువ్వు చేసే పని ఏమిటని చెప్పని మహారాజు అడిగాడు. అప్పుడు అతను సమాధానం చెప్పాడు, రాజా, ఈ విషయంలో మిమ్మల్ని ఏదన్నా అభ్యంతరపరిస్తే నన్ను క్షమించండి. ఇలాగూ నేను ఎందుకు చేస్తున్నాను అని అడిగారు కదా, మీ క్షేమం కోసమే, మీ మంచి కోసమే నేను ఈ పని చేస్తున్నాను అన్నాడు అతను. అంటే నా మంచి కోసమా? నా మంచి కోసం నువ్వు ఈ గోచిలు పెట్టి తిరగాలంటే నువ్వు అట్లా తిరిగితే నాకు వచ్చే మంచి ఏంటి అని అడిగాడు. ఏం లేదు మహారాజా, మనిషి తన గతాన్ని గుర్తుపెట్టుకున్నంత వరకు కృతజ్ఞత కలిగి ఉంటాడు. గతాన్ని ఎప్పుడైతే మర్చిపోతాడో వాడు కృతజ్ఞతాహీనుడవుతాడు. నేను కృతజ్ఞత కలిగి ఉన్నంత వరకు నీకు ఈ ధనాగారానికి భద్రత. నేను కృతజ్ఞతాహీనుడయ్యాను అనుకో, నీకు, నువ్వు నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతకు రెండింటికి నష్టం కలిగింది. కాబట్టి నేనేం చేస్తున్నానో తెలుసా, రోజులో ఒక్కసారైనా నా గత స్థితిని గుర్తు చేసుకుంటున్నా. అంటే ఏ స్థితిలో నుంచి నన్ను మహారాజు తీసుకొచ్చి ఈ స్థితిలో పెట్టాడో, ఈరోజు నేను ఈ విలువైనవి ధరిస్తున్నాను, ఇదంతా కలిగి ఉన్నాను అంటే ఇది నా యజమానుడి పుణ్యం, ఆయన నాకు చేసిన సహాయం. ఒకవేళ ఆయన నాకు ఇది చెయ్యకపోతే నా గతి ఇదే కదా, నా గతి ఇదే కదా. కాబట్టి నీవు నాకు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోకుండా నేను గుర్తుపెట్టుకోవాలి అంటే నా గతాన్ని నేను ఎప్పుడు మర్చిపోకూడదు మహారాజా అన్నాడట. నిజమే కదా, అది ఎంత సత్యం, ఎంత వాస్తవం. అది ఇదొక కథే అనుకోకండి, ఖచ్చితంగా మన జీవితంలో మనం కలిగి ఉండాల్సినటువంటి సంగతి అది. ఒక అద్భుత సందేశం అందులో ఉంది. గొర్రెలు కాసుకునే దావీదు గొర్రెలు కాసేటప్పుడు బాగానే ఉన్నాడు, దీనుడుగా ఉన్నాడు, విధేయుడిగా ఉన్నాడు, దేవుణ్ణి బాగా ఆరాధించాడు, భక్తి చేశాడు. దేవుడు ఆయన ఆశీర్వదించి ఇశ్రాయేలు మొత్తంలో కూడా ఇంత మంచోడు లేడని అతన్ని రాజును చేశాడు. రాజును చేసినప్పుడు ఆ తొలి రోజుల్లో ఆ దరిద్రగొట్టు జీవితం తన జ్ఞాపకాల్లో ఉన్నంత వరకు రోజుకు 3 సార్లు ప్రార్థించాడు, 7 సార్లు స్తుతించాడు. ఇక దేవుడే లోకంగా ఉన్నాడు రాజు అయినా కూడా. ఏంది యూదుల ఆచారం ప్రకారం 7 సార్లు స్తుతించాడు, 3 సార్లు ప్రార్థించాడు, దేవుణ్ణి గౌరవించాడు, దేవుడే లోకంగా బతికాడు. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ గొర్రెలు కాసేవాడు ఇప్పుడు మనగాడయ్యాడు. వాళ్ళ చేత వీళ్ళ చేత చీచా అనిపించుకునేవాడు ఇప్పుడు అందరి చేత ప్రశంసలు పొందుతున్నాడు. ఏమండి, ఎండకెండి వానకు తడిసేవాడు హంసతూలిక తల్పాల మీద పొరలాడుతున్నాడు హాయిగా. మంచి లైఫ్ వచ్చింది. క్షణక్షణం ప్రాణభయంతో బ్రతికేవాడు. క్రూర మృగాలు, సింహాలు, ఎలుగుబంట్లు, పులులు, రకరకాల జంతువులు, తోడేళ్ళు, కాపర్లకు మరి ప్రమాదం కదా, విషసర్పాలు, ఎక్కడ ఏం జరిగిద్దో తెలియని పరిస్థితుల్లో ప్రాణభయం. ఆ ప్రాణభయంతో దేవుణ్ణి సన్నుతించుకుంటూ ఎండకెండి వానకు తడిసిన పరిస్థితి నుంచి ఈరోజు విడుదల పొంది తనకేమి ఈగ కూడా వాలకుండా చుట్టూ సెక్యూరిటీ, భద్రత. నాయన, టోటల్ లైఫ్ చేంజ్. కుటుంబం మొత్తంలో చిన్నోళ్ళ మీద అందరూ పెత్తనం చేసేవాళ్ళే. కుటుంబంలో గౌరవం లేదు, సమాజంలో గౌరవం లేదు. అలాంటి అవమానకరమైన పరిస్థితి నుంచి ఎగ్దం మొనగాడైపోయాడు. ఆ జ్ఞాపకాలు ఉన్నంత వరకు దావీదు మహారాజు లైన్లో ఉన్నాడు. కాలం గడిచింది, సంవత్సరాలు గడిచాయి. చిన్నగా గతకాలపు జీవిత జ్ఞాపకాలు సమసిపోయాయి. ఏ స్థితి నుంచి దేవుడు తనను తీసుకొచ్చి హెచ్చించాడో ఆ స్థితిని చిన్నగా మర్చిపోవటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మరపు స్టార్ట్ అయిందో ఇక పతనం స్టార్ట్ అయింది దావీదు జీవితంలో. చివరికి ఏ పరిస్థితికి వెళ్ళాడంటే, దేవుని వాక్యాన్ని దేవారాత్రం ధ్యానించినటువంటి దావీదే, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నీ పొరుగువాన్ని ఏది ఆశించకూడదు అని చెప్పని ఎదుటి వాళ్ళకు నీతి పన్నాలు చెప్పిన దావీదే
పొరుగువాని భార్యను ఆశించి, ఒక నీతిమంతుడు తన కోసం నిలువునా ప్రాణం పెట్టేంత సమర్పణ కలిగినటువంటి ఊరియా భార్య అయిన బెత్షెబా యందు ఆసక్తి కలిగిన వాడై ఆమె స్నానము చేయుచుండగా చూచి తనది కాదని తెలిసి కూడా తెప్పించి ఆమెతో పాపము చేశాడు. ఎలా చేయగలిగాడు? తను ఏ స్థితి నుంచి వచ్చాడో అది జ్ఞాపకాలు తనకు ఉంటే ఆ పని చేస్తాడా? ఏ జావం చేశాడో తెలుసా? ప్రొద్దుగుంకు వేళ. అదే రాజైన కొత్తల్లో బహుదీనుడుగా ఉన్నాడు. రోజుకి 7 సార్లు స్తుతి ఆరాధన, 3 సార్లు ప్రార్థన, మొత్తం 10 సార్లు డేలో. రాజ్య పరిపాలన ఎక్సెట్రా అంతా కొంచెం టైము, మిగిలిన సమయం అంతా దేవుడికే గడిపిన దావీదు ఇప్పుడు పొద్దుగుంకు వేళ మిద్దె మీద తిరుగుతున్నాడు. రాజులు యుద్ధమునకు పోవలసినటువంటి వసంతకాలంలో యుద్ధానికి సైన్యాన్ని పంపించి ఈయన మాత్రం ఇంటికాడ నగరు మిద్దె మీదకి ఎక్కి తిరుగుతున్నాడు ప్రొద్దుగుంకు వేళ. అంత ఖాళీ టైం ఎందుకు వచ్చింది? రోజుకు 7 సార్లు స్తుతించి 3 సార్లు ప్రార్థించి మొత్తం 10 సార్లు దేవుడితో గడిపేవాడు మనకు చెప్పాడుగా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడని మనకు చెప్పాడు కదా. ప్రొద్దుగుంకు వేళ తన పడక మీద నుంచి లేచాడని రాసుంది. అంటే ఎప్పుడు పండుకొని ఉండాలి? ఒకసారి ఊహించండి. మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత బొబ్బోని ఉండాలి. భుక్తాయాసంతో కొంచెం రిలాక్స్ అవుదామని బొబ్బోని ఉండాలి. ఇదేంది? దేవారాత్రం యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించడం ఎడిపోయింది. దినమునకు 7 మార్లు స్తుతించుచు 3 మార్లు ప్రార్థించి అనుభవం ఎడిపోయింది. ఇప్పుడు మైండ్ ఏమైంది? ఎందుకు అలా అయింది? గతం మరిచిపోయింది పరిస్థితి. అది ఎప్పటికీ మర్చిపోకూడని విషయాల్లో మొట్టమొదటిది మన గతం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎంత హీన స్థితి నుంచి దేవుడు మనల్ని తీసుకొచ్చి ఈరోజు నెమ్మది గల జీవితాన్ని మనకి ఇచ్చాడో మర్చిపోకూడదు. అది మన జ్ఞాపకాల్లో ఉన్నంత వరకు మనకు భద్రత. మన జ్ఞాపకాల నుంచి అది పోయిందంటే మనకు పతనం స్టార్ట్ అయినట్టే. ఎంతమందికి అర్థమైంది? ఏం స్టార్ట్ అయినట్టు? పతనం స్టార్ట్ అయినట్టే. మధ్యాహ్నం వండుకున్నాడు, పొద్దుగుంకు మాటలు లేచాడు. అంటే వాక్య ధ్యానం లేదు, ప్రార్థన స్తుతి ఆరాధన ఏమీ లేదు. తిన్నాడు, నిద్రపోయాడు, సాయంత్రం లేచినోడు అరే ఇదేంటి? యూదుల ఆచారం ప్రకారం 3 గంటల వేళ ప్రార్థనా సమయం. అపోస్తల కార్యం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు చూడగలిగితే, పగలు 3 గంటల వేళ ప్రార్థనా కాలమున. ఈయన ఎప్పుడు పండుకుంటే పొద్దుగు మాటలు లేచాడండి పడక మీద నుంచి? మధ్యాహ్నం. అంటే 3ంటికి ప్రార్థన చేసి పండుకున్నాడా? 3ంటికి ప్రార్థన స్టార్ట్ అయింది, కనీసం 1 గంట సేపు ప్రార్థన అంటే 4ంటికి పండుకొని 6ంటికల్లా లెగుతాడా? లేకపోతే 5ంటికి లేచాడా? ప్రొద్దుగుంకు వేళ 6ంటికి లేచాడా? ఎప్పుడు పండుకుంటే లేచి ఉండాలి? తిని పండుకున్నాడు అంటే మధ్యాహ్నం ప్రార్థన ఏమైంది? ఆ రోజు చేసేదేగా. మనకు దేవుడు చేసిన వేలికి చాలా చేసేవాళ్ళే, హల్లెలూయా స్తోత్రం అనుకున్నాడు. ఏమో శుభ్రంగా తిని నిద్రపోయాడు. అంటే జ్ఞాపకాల్లో ఉన్నంత వరకు మనిషి క్షేమంగానే ఉన్నాడు, కానీ అది ఎప్పుడైతే మరచిపోవటం మొదలుపెట్టాడో ఇక స్టార్ట్ అయింది. చివరికి పగటి ప్రార్థనా సమయంలో కూడా నిద్రపోవటం మొదలుపెట్టాడు. నిద్రపోవటం మొదలుపెట్టి ప్రొద్దుగుంకు మాటలు లేచి, వామ్మో ఏంది ఇంత పొద్దుపోయింది, ఏంది ఇంత దయ్యపు నిద్రపోయానేది, చి ప్రార్థనా సమయం పోగొట్టుకున్నానని అప్పుడన్నా పరిగెత్తాడా తండ్రి అని చెప్పని మోకాళ్ళ మీదకి? ఈ ఒక్కరోజేగా నేను ప్రార్థన మిస్ అయింది, ఏమైందిలే. ఎవరక్కడ? చిత్తం మహారాజా, నేను త్రాగుటకి ఏదన్నా పానీయం తేండి. హాయిగా తాగుతా, ఒళ్ళు విరుచుకుంటా, ఆవులించుకుంటా ఆ మిద్దె మీద తిరుగుతూ ఉంటే, ఆ మిద్దె పక్కన ఆ కింద అంతస్తులో ఉంటాడు, ఆ కింద ఒక సామాన్య సైనికుడి ఇల్లు, ఆ ఇంట్లో ఒక బాత్రూమ్.
మరి అదేం బాత్రూమ్ అర్థం కాల. పైన మరి పరదా వేసుకోవాలి, రేకులు వేసుకోవాలి, ఆకులు వేసుకోవాలి, ఏదో ఒకటి వేసుకోవాలి. ఏం వేసుకొని బాత్రూమ్ ఏందో ఏమో మరి. ఇప్పటికీ నాకు డౌట్. అక్కడ పోయినాక అడగాల ఎట్లా కట్టారో. లేకపోతే ఏమైనా గాలి దుమారం వచ్చి పోయినాయి, ఆ పైన వేసినాయి, తెలియదు. మొత్తానికి ఆ ఓపెన్ బాత్రూంలో ఆమె స్నానం చేస్తుంది. మనవాడు చూశాడు, తేడా జరిగింది. తేడా జరిగిన తర్వాత పశ్చాత్తాపడలేదు, కానీ ఆమెను ఇంకా కోరుకుని ఆమె భర్త అయిన ఊరియాను చంపించాడు. నిజంగా చెప్పాలంటే మిగిలిన వాళ్ళు చేసిన మిస్టేక్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, ఇంత అద్భుతమైన ఆత్మీయుడు, దేవుని హృదయానుసారి అని పేర్గాంచినటువంటి దావీదు తన జీవిత కాలానికి సరిపోయే ఒక బ్లండర్ మిస్టేక్ చేశాడనమాట. ఎంత ప్రమాదకరమైన పాపం అంటే, ఒక నీతిమంతుని, నిరపరాధిని చంపించాడు. కొట్టింది, సైలెంట్గా ఊరియాని చంపించేశాడు. అయితే ఊరియాని చంపించేసి ఊరియా భార్యకు ఇతని ద్వారా వచ్చిన గర్భాన్ని స్థిరపరచుకొని ఆమెను సొంతం చేసుకున్నాడు. ఎట్లా? సమాజాన్ని ఒప్పించాడు. నా సైనికుడైన ఊరియా నీతిమంతుడు, పాపం అతను చనిపోయాడు, మన కోసం అతను అసువులు బాశాడు, అతని భార్య అభాగ్యురాలు, పాప ఈ దీనురాలు అన్యాయం అయిపోతుంది. మరి మహారాజుగా నేను ఈమెను చూసి మరి న్యాయం చేయకుండా ఉండలేను, కాబట్టి ఊరియా లేని ఈమె విధవరాలుగా ఉండటం నాకు ఇష్టం, నేను ఈమెను స్వీకరిస్తున్నాను అంటే జనం అనుకున్నారు, అబ్బా మహారాజు ఎంత దయగలవాడు, ఆమెకు లైఫే లేదనుకుంటే లైఫ్ ఇచ్చాడు బా అని. మంచి సుబుద్ధి కలిగిన రాజైన దావీదుకి జయం, దావీదుకి జయం, దావీదుకి జయం. మనసులో ఫీలింగ్ మొత్తం బకరాలు అయ్యారు కదరా, మొత్తం బకరాలు అయిపోయారు కదరా మనసులో. చక్కగా అందరి ఎదుట సొంతం చేసేసుకున్నాడు. కేసు మాఫీ అయిపోయింది, సూపర్ సక్సెస్ అనుకున్నాడు. అయిపోయింది. తర్వాత నాతాన్ వచ్చాడు. మనోడు పర్సనల్గా ఉన్నప్పుడు నాతాన్ వచ్చాడు. నాతాన్ వచ్చాడని చెప్తే, ఆహా ప్రవక్త గారు రమ్మను. కూర్చున్నాడు సింహాసనం మీద. రండి నాతాన్ ప్రవక్త గారు రండి. దావీదు మహారాజా వందనాలు. వందనాలండి, బాగున్నారా? చిన్న సమస్య ఒకటి వచ్చింది, నువ్వు కొంచెం చెప్తావని నీ దగ్గరకు వచ్చాను అని ఒక కథ చెప్తాడు. ధనవంతుడు ఉన్నాడు, వాడికి విస్తారమైన గొర్రెలు ఉన్నాయి. దరిద్రుడు ఒకడు ఉన్నాడు, వాడికి ఒకటే గొర్రె ఉంది. ధనవంతుడి ఇంటికి త్రోవను పోయేవాడు ఎవడో వచ్చాడు. వచ్చిన వాడికి విందు చేసి పెట్టాలనుకున్నాడు. అందుకని తన గొర్రెల్లో తీసుకోకుండా పక్కవాడు కన్నబిడ్డలాగా పెంచుకుంటున్నా గొర్రె పిల్లని తీసుకొని వధించి ఆ వచ్చినవాడు త్రోవను వచ్చేవాడికి పెట్టి పంపించాడు. అనేం చేయాలా అన్నాడు. నా రాజ్యంలో అలాంటి నీచుడా, వాడిని నాకు చెప్పు, వాడెవడో వేసేస్తానన్నాడు. ఒకదానికి ప్రతిగా 4 ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి, ఇన్ని ఇవ్వాలని న్యాయపన్నాలు మాట్లాడుతున్నాడు. మహారౌద్రంతో సింహాసనం నుంచి లేచివాడు ఉన్నాడు. అలాంటోడు నా రాజ్యంలో అంటే, ఆగు దావీదు మహారాజా ఆగు. వాడిని ఏం చేయాలి? వాడిని ఏం చేసినా తప్పు లేదు, వాడికి ఉన్నాయిగా. లేకపోతే నువ్వు అనుకోవచ్చు, వాడికి ఉన్నాయిగా. సమృద్ధి పెట్టుకొని పేదవాడిది ఎందుకు ఆశించాడు? ఇంతకెవరు వాడు? ఎవరా? ఎవరు? నువ్వే అన్నాడు. నువ్వే దావీదు, రాజైన దావీదు. ఇశ్రాయేల్లో దేవుడు లేడనుకున్నావా? గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాచుకుంటూ బ్రతుకుతున్న నిన్ను తీసుకొచ్చి ఇశ్రాయేలు మీద రాజుగా చేసింది నేను కాదా? నీవు చేసిన పని లోకం చూడలేదనుకున్నావు, నేను చూడలేదా? నువ్వు కృతజ్ఞతాహీనంగా ప్రవర్తించావు. ఒక నీతిమంతుని నిరపరాధి రక్తమును మూటగట్టుకున్నావు. వాని భార్యను ఆశించడం మొదటి నేరం అయితే, ఆమెను శాశ్వతంగా పొందగోరి నీతిమంతుని నిరపరాధిని చంపించావు. నువ్వు చేసిన పాపానికి ఇదిగో ఫలితం అని చెప్పని శాపాన్ని ప్రకటించాడు. రహస్యంగా నువ్వు ఊరియా భార్యను కూడావు. నీ కడుపున పుట్టిన బిడ్డలే నీకు శత్రువులు అవుతారు. నువ్వు చేసిన పాతకానికి శత్రువులయ్యి నీ భార్యలు, అప్పుడు బహుభార్యత్వం ఉంది. దావీదుకు చాలామంది ఉన్నారు భార్యలు. వాళ్ళందరూ గాక అమ్మగారు, నీ ఉపపత్నులను నీ కడుపున పుట్టిన కొడుకే వాడికి వాస్తవంగా తల్లులు అవుతారు.
నువ్వు చేసిన పాపానికి ఫలితం ఏంటంటే నీ కడుపును పుట్టిన కొడుకే నీ ఉపపత్నులను ఇశ్రాయేలు సర్వ సమాజం చూచుచుండగా కొడతాడు. ఇంత భయంకరమైన పరిస్థితికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది దావీదు అంటే ఒకే ఒక కారణం, గతాన్ని మరచిపోవటం. గతాన్ని మర్చిపోయినవాడు కృతజ్ఞతాహీనుడిగా ప్రవర్తిస్తాడు. గతాన్ని గుండెల్లో దాచుకున్నవాడు కృతజ్ఞత కలిగి జీవిస్తాడు. ఈ దెబ్బతిని ఆ శాప ఫలితాన్ని అనుభవించి బుద్ధి తెచ్చుకొని 103వ కీర్తన రాశాడు. అది చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరువకుము. మర్చిపోతే ఏమైంది? దావీదు గారు చూచాడు, ముఖం పచ్చడైద్దని. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఎందుకు మర్చిపోకూడదు? మర్చిపోతే అయిపోయినట్టు నీ చరిత్ర. ఎప్పుడు గతాన్ని గుర్తుపెట్టుకో. ఏ స్థితిలో నుంచి దేవుడు నిన్ను తీసుకొచ్చాడో, ఎంత అసహ్యకరమైన జీవితం నుంచి, అవమానకరమైన జీవితం నుంచి దేవుడు నిన్ను తీసుకొచ్చి ఈరోజు ఒక విలువైన జీవితాన్ని నీకు ఇచ్చాడో, ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీకు ఇచ్చాడో, అది నువ్వు ఇప్పుడున్న దాన్ని చూసుకొని సంబరపడటం కాదు, గతాన్ని చూసుకొని దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకమని దేవుడు నేర్పుతున్నాడు ఈ పాట. దేవునికి మహిమ. ఏమేం చేశాడు? కింద చెబుతాడు, నీ దోషములను పరిహరించాడు. శాశ్వతమైన కృపను నీకు చూపించి ఎన్నిసార్లు అతిక్రమాలు చేశావో అన్నిటినీ కూడా తన రక్తము చేత శుద్ధీకరించి నీ దోషములను పరిహరించి సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించాడు. గతి లేని నీ జీవితానికి ఒక గతిని, స్థితిని ఆయన కల్పించాడు. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చావో, ఏ స్థితి నుంచి వచ్చావో మర్చిపోయావా? నీ చరిత్ర క్లోజ్. అర్థమైతే ఓ స్తోత్రం చెప్పు, చేయతి గట్టిగా. ఏం బాబు, ఎవరిని మర్చిపోకూడదు? ఇంకా ఏం మర్చిపోకూడదు? ఆయన చేసిన ఉపకారములు, మన గత జీవితపు స్థితి. ఏమేమి మర్చిపోకూడదు వరుసగా చెప్తా, గుర్తుపెట్టుకో. నెంబర్ 1, మనం ఏ స్థితి నుంచి వచ్చామో, మన గత బతుకేందో మనం మర్చిపోకూడదు. మర్చిపోతే కృతజ్ఞతాహీనులమై కుక్క కంటే దరిద్రంగా తయారవుతాం. ఎట్టవుతాం చెప్పండి? గతాన్ని మర్చిపోతే ఎట్టవుతాం చెప్పండి? అది కృతజ్ఞతాహీనులమై కుక్క కంటే హీనులమని పిలువబడతాం. కాబట్టి మర్చిపోకూడదు. ఓకేనా? రైట్. ఏ స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ స్థితిని మనం మర్చిపోకూడదు. ఈరోజు నేను ఈ కృప పొందానంటే అది దేవుని దయ. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మర్చిపోవకవే. మర్చిపోయావంటే అవుతావే నువ్వు ఒక దారి. 2, 3, ఏ లక్ష్యంతో మనం ఆయన దగ్గరకు వచ్చామో, ఏ గురి కలిగి మనం ప్రయాణం చేస్తున్నామో ఆ గురి మర్చిపోకూడదు. ఏంటా గురి? ఆయన రాజ్యము చేరు పర్యంతము నేను ఆ దృష్టిని మార్చుకోకూడదు. నా లక్ష్యం ఈ లోకం కాదు, ఆ లోకము నా లక్ష్యం. నా దృష్టి, నా దర్శనం, నా విజన్, నా భారం అది ఎక్కడ? ఆయనే రాజుగా ఉండి సింహాసనమికి పాలించే ఆ తేజో రాజ్యమును నేను చేరాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు ఏ దర్శనంతో ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరారో అదేవిధంగా ఈ లోకమని ఐగుప్తు నుంచి మనం పరమ కనాను అనే దానికి బయలుదేరాం. ఆ లక్ష్యం మర్చిపోకూడదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నాగటి మీద చెయ్యి పెట్టి మళ్ళా వెనక్కి చూస్తారు. నాగటి మీద చేయి పెట్టి వెనక్కి చూస్తారు. మళ్ళా లోతు భార్య లోకాన్ని ఆశించి నాశనమైనట్టు మళ్ళా కొంతకాలం దేవునితో నడిచి మళ్ళా లోకాన్ని ఆశించి పరలోకం పోగొట్టుకునే అర్భకురాళ్ళు ఉన్నారు. దేవుడు ఏ స్థితి నుంచి తెచ్చాడు ఆ స్థితి మర్చిపోకూడదు. ఏ స్థితి ఇచ్చాడు అది మర్చిపోకూడదు. ఏ గురిని మనకు చూపించి దానికోసం పరిగెత్తమని చెప్పాడో ఆ గురిని మర్చిపోకూడదు. ఏమంటావు బ్రదర్? మర్చిపోతే అడగబో. అవునా కాదా? ఇప్పుడు విజయవాడ బయలుదేరాను, దారిలో మర్చిపోయాను. విజయవాడ పోదామన్న సంగతి మర్చిపోయి గుంటూరులో దిగాను. ఫలితం ఏముంది? గురి మర్చిపోతే గమ్యం చేరలేను. కాబట్టి అది మర్చిపోకూడదు. ఏంటి లక్ష్యం అంటే ఇక్కడ ఉట్టిగా టూరేగటం కాదు.
అలాగే సేవకు వచ్చిన వాడు తన గురిని కూడా మర్చిపోకూడదు. ఏమిటి ఆ గురి అంటే, దేవుని పని చేయడానికి నశించిపోతున్న ఆత్మలను రక్షించటం నా గురి, దానికోసం నేను అంకితమై కష్టపడాలి, అది మర్చిపోకూడదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు గతాన్ని ఒకవేళ మర్చిపోతే, గత స్థితిని మర్చిపోతే, గురిని మర్చిపోతే, గతకాలపు దరిద్రగుట్టు జీవితం పడ్డ శ్రమలు మర్చిపోతే, ఒక్కసారి ఈ సంవత్సరాంతంలో గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకోండి. కన్నీరు విడిచి, దేవా నేను మర్చిపోయాను, అందుకే కొన్ని కృతజ్ఞతాహీనమైన క్రియలు నాలో కనపడుతున్నాను, క్షమించు ప్రభువా, నేను మర్చిపోకూడదయ్యా, నా జ్ఞాపకాల్లో స్థిరపరచమని ప్రార్థన చేయండి. రోజు ఈ రోజని కాదు, ఏదో నేను చెప్పానని ఇప్పుడు గుర్తు చేసుకోవటం కాదు. నీకు తేడా వస్తుంది అనుకున్నప్పుడల్లా నువ్వు ఏకాంతంగా కూర్చొని గతాన్ని నెమరు వేసుకో. ఇశ్రాయేలుకు పండుగలు చెప్పాడు. ఆ పండుగల్లో పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ ఒకటి ఉంది. ఆ పండుగ అప్పుడు ఏం చెప్పాడు తెలుసా? ఇశ్రాయేలు కట్టడా చేదు కూరలతో పస్కా విందు పూజించమన్నాడు. చేదు కూరలతో దాన్ని పూజించమన్నాడు. నువ్వు వాగ్దత్త దేశం చేరతావు, చేరినప్పుడు సంవత్సరం నీకు ఇది కట్టడా. ఈ పండుగ వచ్చినప్పుడు చేదు కూరలతో నువ్వు నీ పిల్లలు భోంచేయాలన్నాడు. ఆ ఒక్క పూట. ఎందుకు ప్రభువా ఈ కట్టడా అంటే, ఈ చేదైన జీవితాన్ని మీరు ఐగుప్తులు అనుభవించారు, ఆ చేదైన అనుభవాల్లోంచి నేను మధురమైన అనుభవాల్లోకి తీసుకొచ్చాను. ఇప్పుడు నువ్వు బాగున్నావు, నీకు పుట్టిన నీ పిల్లలకి ఐగుప్తులో నువ్వు అనుభవించిన చేదు అర్థం కాదు. నువ్వు కూడా పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్తావు కనుక మధురమైన అనుభవంలోకి వెళ్తావు. నువ్వు మర్చిపోతావు, నీ పిల్లలు కూడా అసలు తెలియదు. కాబట్టి ఇయర్లీ వన్స్ కట్టడా, సంవత్సరానికి ఒక్కసారి చేదు కూరల భోజనం నువ్వు తింటున్నప్పుడు నీ పిల్లలు అడుగుతారు, నానా ఏంటి మాకు ఈ చేదు కూరల ఆహారం పెడుతున్నావు అంటే, ఒరే ఈ చేదు నేను నా పితరులు అనుభవించావురా. ఎక్కడ తెలుసా? ఐగుప్తులో. అయితే ఈ చేదైన అనుభవంలో నుంచి నా దేవుడు, మన దేవుడు, మన ప్రభు మనల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చి మధురమైన అనుభవాలు ఇచ్చాడు రా. ఈ మారు అనుభవం నా గతం, ఈ మధురమైన అనుభవం నా ప్రస్తుతం. అవునా? మీరంత చేదును అనుభవించారా? అన్ని బాధలు పడ్డారా? పడ్డదానికి గుర్తుగా, ఆ చేదు గుర్తుగా చేదు కూరలతో విందు చేయమన్నాడు. ఎందుకు చెప్పాడండి? మీరు వాగ్దత్త దేశం చేరినాక మీరు తృప్తిగా తిని తనిసిన తర్వాత మీ హృదయములు క్రొవ్వి మీరు నా మీద తిరుగుబడుదురేమో, మీరు మదించి గర్వించి గతాన్ని మర్చిపోతారేమో. మర్చిపోకుండా చేదు కూరలు సంవత్సరానికి ఒకసారి తినాలి. ఇది మీరు ఐగుప్తులో పడ్డ శ్రమకి గుర్తు చేసుకోవాలని దేవుడు పెట్టాడు. ఆయన ఎంత మేధావో చూడండి. అరే గతాన్ని మర్చిపోతే మీరు నాశనం అవుతారా, మర్చిపోకూడదని చెప్పని జ్ఞాపకం పెట్టాడు. మరి మీరు ఎంతమంది మర్చిపోయారో, మరి ఎంతమంది గుర్తుందో, ఎంతమంది మరి నెవరేసుకుంటున్నారో, ఎంతమంది వదిలేసిన వాళ్ళు ఒక దారి అవుతారు, గుర్తుపెట్టిన వాళ్ళు బాగుపడతారు, భద్రంగా ఉంటారని వాక్యంలో చెప్పాడు. మరి అది నాకైనా మీకైనా ఎవరికైనా మనుషులు చేసిన మేలు మర్చిపోకూడదు, ప్రభువు చేసిన మేలు కూడా